నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. దేవునికి స్తోత్రాలు కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి తన దయగలిగిన రెక్కల చాటున మరుగుపరిచి నడిపించారు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన చెప్పేవంటి మాట ఏంటంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి మాట. దేవుడు ఎందుకు ఈ మాటను చెప్పారు? ఇక్కడ కూర్చున్న ప్రతి వాడు కూడా శ్రేష్టమైన వంటి వ్యక్తిగా ఎలా మార్చబడ్డాడు అనేవంటి విషయాన్ని మనం చూస్తే, భూజంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఆకాశము, నక్షత్రాలు, చెట్లు, కొండలు, లోయలు, సముద్రాలు, ఇవన్నీ కూడా దేవుడు తన నోటి ద్వారా పలికిన మాటల వలన ఇవన్నీ కలిగెను. ఆయన మాట, నోటి నుండి వచ్చిన మాట ద్వారా ఇవన్నీ కలిగాయి. బైబిల్లో మరొక చోట రాయబడిన మాట ఏంటంటే, ఇవన్నీ కూడా దేవుని చేతి పని అయి ఉన్నది అంటాడు. ఇవన్నీ కూడా దేవుడు తన చేతులతో చేశాడు అని బైబిల్లో రాయబడినటువంటి విషయాలు. అందుకని దేవుడు కొండను కలుగుమనగా అది కలిగింది, సముద్రాన్ని ఆజ్ఞాపించాడు, అది అయిపోయింది. చెట్లు, నేల, భూమి, గడ్డి మొత్తం మాట ద్వారానే సమస్తమును దేవుడు కలుగు చేశాడు. అందుకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, ఇచ్చిన మాటను నెరవేర్చేవంటి దేవుడు. ఏది పలికితే అది తప్పనిసరిగా జరుగుతుంది అనేది ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రకృతిని మనం చూసినప్పుడు, ఈ ప్రకృతి అందాలను సమస్తమును మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎంతగా అనిపిస్తుంది. అసలు ఇక్కడే ఉండిపోతే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని దేవుడు అంత అందంగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదీ కూడా దేవుడు అన్ని అందంగా చేశాడు. కానీ మనిషిని తన నోటి మాట ద్వారా ఎందుకు చేయలేకపోయాడు? చేసే సామర్థ్యం ఆయనకి లేదా?
అనుకుంటే చేయగలుగుతాడు కదా, కానీ దేవుడు అలా చేయలేదు. జంతువులు లాగనో లేకపోతే పశువుల్లాగనో పక్షుల్లాగనో వాటి ద్వారా వాటి వలనే వాటి పోలికగా దేవుడు మనిషిని చేయలేదు. కానీ దేవుడు తనలో తాను అనుకున్న వంటి మాట ఏంటంటే, ఇవన్నీ చేశాను కదా, వీటన్నిటినీ ఈ ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించే వంటి ఒక మనిషి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రకృతిని చూసి, ఈ ప్రకృతి అందాలను చూసి, వీటన్నిటిని చూసి సృష్టించిన వంటి దేవుణ్ణి గుర్తించగలిగిన వంటి ఒక మనిషిని కలుగు చేయాలి అనే వంటి ఒక ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, భూమిని తేమ కలుగు చేసి మట్టిని తీసి పిసికి ముద్ద చేసి తన చేతుల మీద చెప్పండి ఏం చేశాడంటే తన పోలికగా చెక్కుకొనెను. ప్రైజ్ ది లార్డ్. మనిషి ఎలా ఉంటాడు అంటే దేవుని పోలికలో ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు అంటే మనిషి పోలికగా దేవుడు ఉంటాడు. కానీ గాడిద రూపంలోనూ, కుక్క రూపంలోనూ, ఏనుగు రూపంలోనూ, మేక రూపంలోనూ, ఏంటంటే గొర్రె రూపంలోనూ, బర్రె రూపంలో దేవుడు ఉండడు. అందుకని మోసేను దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడిన మాట ఏమని, మీరు అనేకమైన పిచ్చుకలు కంటే మీరు శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్. మనిషి తన పోలికగా చేసి జీవాత్మను తనలో నుంచి నరునిగా లేపి తన ముందు నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసయ్య జీవవాయుని ఓదగా అతడు జీవాత్మాయను, జీవింప చేయగలిగిన వంటి దేవుడు. మట్టిని బొమ్మ చేసి బొమ్మలు జీవాత్మను ఉంచగా ఆ మట్టి బొమ్మ ఏమైపోయాడంట, మనిషిగా మార్చబడ్డాడు. అప్పుడు ఆదామును చేసిన తర్వాత ఈ వీటినన్నిటిని తీసుకొచ్చి ముందు పెట్టాడు. వీటన్నిటిని తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టాడు. ఆదామును లేటుగా చేసిన, చివరిలో చేసిన, ఒకవేళ ముగింపులో చేసిన, ఈ మొట్టమొదట చేసిన వాటినన్నిటిని ఆజ్ఞాపించిన తర్వాత ఇవన్నీ ఎక్కడికి వచ్చాయంట, చెప్పాలి గట్టిగా, ఎక్కడికి వచ్చాయి? ఇవన్నీ ఆదాము ముందొచ్చి నిలబడిన తర్వాత వాటినన్నిటిని కనులార చూసి వాటిని ఒక్కొక్క పేరు పెట్టాడు. వాటికి ఒక్కొక్క పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కోతి అని, కుక్కని, బర్రెని, నక్కని, మేకని, ఏంటండి వీటన్నిటికీ ఆదాము పేరు పెట్టాడు. చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? జీవము గల ప్రతి వాటికి ఆదాము, చెప్పండి, జీవము కలిగిన ప్రతి వాటికి ఆదాము తండ్రి. అందుకని దేవుడు ప్రతి జంతువును రెండు రెండుగా చేసి ఆ తర్వాత ఆదామును ఒక్కనిగా చేశాడు, ఒంటరి వానిగా చేశాడు. పగలంతా సంతోషంగా ఉంటాడు, రాత్రి వేళ ఒంటరి ఇవ్వటం అది దేవునికి ఇష్టం లేక సాటి అయిన సహాయము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనిషి వాటినన్నిటినీ పేరు పెట్టగలిగిన వంటి ఆ శక్తి, సామర్థ్యం, ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? దానికి ఆ పేరు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు అంటాడు,
ఆకాశ పక్షులన్నిటికంటే నీవు శ్రేష్ఠుడు, అంటే జ్ఞానము కలిగిన వంటి వాడవు, మంచి చెడ్డలను వెరిగిన వాడవు. ఏది మంచిది ఏది చెడు అనేది గుర్తించగలిగిన వాడవు, మానవుడవు. ఆ మానవుడిని గురించి దేవుడు అంటాడు, నువ్వు చాలా శ్రేష్ఠుడివి, తెలివి గలవాడివి, జ్ఞానము గలవాడివి. ఏది చేయకూడదో అది తెలుసుకోగలిగినటువంటి వాడు మనుషుడు. తెలియకుండా చేసేవంటి వాడిని మనిషి అంటాడా, పశువు అంటారా? అందుకని దేవుడు వాటన్నిటిని పోల్చి, వీటన్నిటికంటే నీవు తెలివి గలవాడివి, శ్రేష్ఠుడివి, బుద్ధి గలవాడివి, జ్ఞానము గలవాడవి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పాడు. దయచేసి మనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వాక్యములో రాయబడిన మాట ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే, మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకలు కంటే శ్రేష్ఠులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? దేవుడు అంటాడు, మీరు భయపడవద్దు, భయపడాల్సిన అవసరము లేదు, మీరు వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు. దేవుడు నిన్ను శ్రేష్ఠునిగా చేశాడు, విలువైన వంటి వ్యక్తినిగా చేశాడు, ఒక పవిత్రమైన వంటి వ్యక్తిగా నిన్ను చేశాడు, పరిశుద్ధమైన జనముగా దేవుడు నిన్ను చేశాడు. అందుకని నీవు నడుచుకుంటున్న విధానం, నీకున్న తెలివి తేటలను బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి, నీకున్న వివేచనను బట్టి, నువ్వు నడుస్తున్న నడకను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూశాడు. ప్రైజ్ ద లార్డ్. పక్షులు ఏం చేస్తాయండి? ఎగురుతాయి. పక్షులు ఏం చేస్తాయి చెప్పండి? ఎగురుతాయి. జంతువులు ఏం చేస్తాయి? నడుస్తాయి. ఎటు పడితే అటు నడుస్తూనే ఉంటాయి అవి. ఆ చెట్లలో దూరి, ఈ చెట్లలో దూరి, ఆ కంపలో ఈ కంపలో దూరి. కానీ మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఎటు పడితే అటు నడుస్తాడా? దారిని వెళ్తుంటాడు, చూసి ఎటు దారి ఉంది, ఎటు వెళ్ళాలి, ఏంటి అని ఆలోచన చేసి తనకు ఒక మార్గాన్ని ఎంచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. గమ్యాన్ని చేరే మార్గాన్ని వెతుకులాడుకుంటూ వెళ్తాడు మనిషి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చక్కగా తెలియచేశారు. అందుకని ఆయన అంటున్నాడు, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అందుకని బైబిల్లో ఒక మాట రాస్తుంది. దావీదు గారు అంటారు, భక్తిహీనులతో చెప్పండి నివసించుట కంటే నీ మందిర ఆవరణములో నివసించుట ఎంతో మేలు. ఎందుకని దావీదు ఎందుకు ఆ మాట అన్నాడు? ఈ లోకములో ఎవరు శ్రేష్ఠులు కారు, శ్రేష్ఠుడైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పోలికగా చేయబడిన మనం, ఆయన ద్వారా సృష్టించబడిన మనం పరిశుద్ధులము, శ్రేష్ఠులము. ఆయన పరిశుద్ధ అడుగు జాడల్లో నడుచుకుంటున్న మనం శ్రేష్ఠులము. నువ్వు భక్తిహీనుడివి కాదు, బుద్ధిహీనుడివి కాదు. భక్తి గలవాడివి, బుద్ధి కలిగిన వాడివి, జ్ఞానము కలిగిన వాడివి, పరిశుద్ధుడివి, దైవ భయము కలిగి వాక్యానుసారంగా ఆయన సన్నిధిలో నడిపించబడుచున్నటువంటి వాడవు నీవు. దేవుని మాటకు చెవి ఎగ్గిన వాడివి కనుక నీవు బుద్ధి జ్ఞానం కలిగిన వాడవని పరిశుద్ధాత్మ దేవుడి మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రేష్ఠుడు చేసేవంటి పని ఏమిటి? దేవుని మాటను జాగ్రత్తగా వింటాడు. శ్రేష్ఠులు దేవుని మాటను వింటారు. దేవుని మాటలను విని జాగ్రత్తగా నడిపించబడతారు.
అందుకని ఈ విషయాన్ని చక్కగా ప్రభువారు చెప్పారు. ఏమని చెప్పండి, ఏమంటాడు? మీరు భయపడకూడదు. ఎందుకని? మనము శ్రేష్టమైన వంటి వారం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దావీదు గారు మాటను చెప్పారు, భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిరములో ఒక మూలన ఉండుట ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. 10వ అధ్యాయం 29వ వాక్యం. ప్రైజ్ ద లార్డ్. 2 పిచ్చుకలను కాసులకు అమ్మబడిన కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను అది దేవునికి తెలియకుండా ఏది పడిపోవటానికి కానీ రాలిపోవటానికి కానీ వీలు లేదు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏమన్నారు తెలుసా? రోమా సామ్రాజ్యానికి నేను రాజుని. ఎవరన్నారు మాట? పిలాతు అంటున్నాడు యేసు ప్రభుతో, రోమా సామ్రాజ్యానికి నేను రాజుని, నిన్ను విడిపించువాడను, నేను సిలువ వేయమంటే వేస్తారు, వద్దంటే మానేస్తారు, ఆ సంగతి నీకు తెలుసా అని అంటే యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? నా తండ్రి చిత్తము లేనిది నువ్వు ఏదియు చేయజాలేవు. కాదంటానికి వీలు లేదు. సిలువ మోయటానికి వచ్చాను, సిలువ వేయబడటానికి వచ్చాను, కొరడా దెబ్బలు కొట్టించుకోవటానికే వచ్చాను, మరణించి పునరుత్థానుడై లేవటానికే వచ్చాను. ఇప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసి నన్ను విడిపించాలని చేసిన ప్రయోజనము, నీ ప్రయాసంతా కూడా నిష్ప్రయోజనం అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగస్తులు కావచ్చు, కూలి పనులు చేసుకునేవాడు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏది ఏమైనా సరే దేవుని చిత్తం లేనిది నువ్వు ఏమి కూడా చేయజాలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రయాసపడ్డా అది దేవుని ఉద్దేశంలో లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడ్డా వేస్టే, వ్యర్థము. అందుకని యేసయ్య మాట అని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఏది కూడా నేలన పడటం, చెప్పండి ఏమన్నాడండి? ఒక్కటైనను కూడా నేలన పడదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటంటే, నేలన పడకుండా సంరక్షించే దేవుడు. చప్పట్టు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని పడిపోకుండా ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడు? ఏం చేస్తారు? కొంచెం చల్లగా ఉందినట్టుంది కదా వాతావరణం, గట్టిగా చెప్పండి. ఎండ లేదు కదా? ఉందా ఎండ? ఉందా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏం చేసే దేవుడు మనల్ని? దేవుడు ఏం చేస్తాడంట? నీవు పడిపోకుండా ఎక్కడ? ధనాపేక్షలు కావచ్చు, సుఖభోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అనేకమైనటువంటి లోక సంబంధమైన విషయాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో పడిపోకుండానట్లు దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను సంరక్షించే దేవుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఎప్పుడైనా చదివారా? తీబాకండి, చెప్తున్నాను. ఎప్పుడైనా చదివారా? వచ్చే ఆదివారం బాగా చదవండి.
5వ అధ్యాయం 1 నుండి 33 వచనాల వరకు చివరి దాకా మొత్తం చదవండి. వారమంతా అదే చదవండి. మీరు చదువుకొని వచ్చిన తర్వాత నేను అడుగుతాను మిమ్మల్ని ఏమర్థమైంది అని. దానికి మీరు అర్థం చెప్పాలి. అర్థం చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న వంటి మాటను మనం చూస్తే 2 విషయాలు మనకు కనిపిస్తాయి. మరలా చదవండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడిన కదా, అయినను తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. 30వ వచనంలో రాయబడి మాట ఏంటంటే, మీ తల వెంట్రుకలన్నీ, అది మీరు లెక్క పెట్టారు ఎప్పుడైనా? తల్లో వెంట్రుకలు లెక్క పెట్టలేదు అనుకోండి, ఊడిపోయినాయి అయినా కనీసం లెక్క పెట్టారా? ఎన్ని రాలిపోయాయి అని లెక్క పెట్టారు ఎప్పుడన్నా? ఒకటైనను లెక్క పెట్టారు ఎప్పుడన్నా? తల్లో ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు, ఎన్ని రాలిపోతున్నాయి కూడా తెలియదు. కానీ దేవుడు వాటిని ఏం చేశాడంట? వాటన్నిటినీ చెప్పండి, వాటన్నిటినీ లెక్కించి ఉన్నాడు. అందుకని ఆయన చెప్పాడు, ఏది కూడా తండ్రికి తెలియకుండా నేలన పడిపోవటం ఇష్టము లేదు. అందుకని మన దేవుడు ఎవరో మనలను పడిపోకుండా, పాపములోను శాపములోను దరిద్రతలోను పడిపోకుండా ఉండటానికి మనల్ని సంరక్షించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ఇక్కడ 2 మాటలను మనం గుర్తు చేసుకోవచ్చు. ఒకటి ఏంటి? నేలన పడకుండా సంరక్షించే దేవుడు. రెండోది మన మీద శ్రద్ధ చూపిన దేవుడు. ఎందుకని చెప్పండి? ఎందుకని? నువ్వు పడిపోకుండా ఆయన నిన్ను శ్రద్ధ చూపి నిన్ను కాపాడాడు. నీ మీద ప్రేమ చూపుతున్నాడు, శ్రద్ధను చూపుతున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా, అందుకని 31వ వాక్యంలో ఈ మాట రాయబడిన మాట ఏంటి? గనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన చెప్పండి, అనేకమైన పిచ్చుకలు కంటే మీరు శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఎందుకు శ్రేష్ఠుడైన దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఒకటి, నేల మీద పడిపోకుండా ఆయన నిన్ను చెప్పండి కాపాడేవంటి దేవుడు, సంరక్షించే వంటి దేవుడు. రెండో విషయాన్ని మనం చూస్తే శ్రద్ధ వహించిన వంటి దేవుడు, నీ మీద ప్రేమ చూపిన దేవుడు. ఎలా ప్రేమ చూపాడు అనేవంటి విషయాన్ని చూస్తే, ఆదామును దేవుడు బయటికి నెట్టేశాడా? తోటలో నుంచి బయటికి పంపించేశాడా? తోటలో నుంచి బయటికి పంపించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారి పాపముల నుండి విడిపించడానికి మనిషి కుమారుడిగా ఆయన తిరిగి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వారి మీద కాదండి, ఇక్కడ కూర్చున్న మనందరి మీద ఆయన శ్రద్ధను చూపాడు. వాళ్ళ మీదే కాదు. ఇప్పుడు కొంతమంది మనుషులు చూడు ఎంత కఠినంగా ఉంటారంటే అంత కఠినంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ మన దేవుడు కఠినాత్ముడు మాత్రము కాదండి, ప్రేమ కలిగిన వంటి దేవుడు. నువ్వు పడిపోకుండా లేవనెత్తగలిగిన వంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను. నేను పాస్టర్ గారు వెళ్ళి పలకరించరన్నా, నేను ఇక్కడ ఉంటానంటే సర్లే అని చెప్పి నేను అటు వెళ్ళాను. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళు, ఆ ప్రాంతంలోని మనుషులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? వాళ్ళని చూస్తే జాలి పడాల్సిందే మనం.
అంత భయంకరంగా ఉండేవాళ్ళండి. చినిగిపోయిన బట్టలు, తిండి సరిగా ఉండదు, గుడారాలు వేసుకొని జీవించేవంటి వాడు. గుడారాలు, చిన్న చిన్న గుడిసెలు. తిరుపతి పోతుంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర కనిపిస్తాయి కదా, బ్యాక్ ఇటు లెఫ్ట్ సైడు, అలాంటి గుడారాలు వేసుకొని ఒక 20 కుటుంబాలు అక్కడ ఉండేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 వారాలు మన మందిరానికి వచ్చారు. వాళ్ళు ఇంక తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంకొక చోటికి వెళ్ళిపోతారు. వాళ్ళకు స్థిరత్వం అనేది కనపడదు, ఉండదు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక సంవత్సరం, అక్కడ ఒక సంవత్సరం, అక్కడ ఒక 6 నెలలు, అక్కడ ఒక 3 నెలలు అనుకుంటే దేశం అంతా తిరుగుతూ ఉంటారు. నాకెందుకు వాళ్ళ గురించి దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు అని ప్రేరేపిస్తూ ఉంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెద్ద మనుషులు ఉంటే వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడాను. అప్పుడు వాళ్ళను చెప్పుకుంటూ వచ్చారన్నా, మేము ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాము, ఇంకొక ప్రాంతానికి బ్రతుకు తీరు కోసం వెళ్ళాలి కదా, మా జీవనం మా బ్రతుకు తరతరాల నుండి ఇదే కదా, ఆ ఊరు ఈ ఊరు తిరగటమే మా పని, స్థిరత్వం లేదు అని చెప్పారు. అప్పుడు నేనన్నాను, కాలాలు పరిస్థితులు మారిపోయే కొంది మీరు కూడా మారకపోతే బాగుండదని చెప్పే. మీరు మారాలి, స్థిరపడాలి. ఎప్పుడులాగా ఈ నాటు మందులు బిజినెస్ జరగదు, వేరే ఏదైనా మార్చుకొని చూడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి నేను అన్నాను, ఈ ఊరు నుండి మీరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ప్లాట్లు కొనుక్కోండి, మీరు వ్యాపారానికి వెళ్ళండి, భార్య పిల్లలందరినీ ఇంటి దగ్గర ఉంచి పిల్లల్ని స్కూల్లో చేర్పించమని చెప్పి వాళ్ళను బలవంతం చేసి నేను అక్కడ ఆపాను. ఆపిన తర్వాత వాళ్ళలో ఒక ఆయన ప్లాట్ తీసుకున్నాడు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అసలు వ్యక్తి ప్లాట్ తీసుకున్నాడు కాబట్టి ఇంక మీదట వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అప్పట్లోనే 3 లక్షల రూపాయల ప్లాట్, అది 30-40 ఒక ప్లాట్ వచ్చేసి 3 లక్షల రూపాయలు ఒక ప్లాట్ కొన్నాడు. ఆ తర్వాత నాకు ధైర్యం వచ్చింది. దాదాపు 50-60 మంది ఉంటారు వాళ్ళ సైన్యం. ఆ తర్వాత నేను అక్కడ 7-8 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఒక్కొక్కళ్ళు ప్లాట్లు కొన్నారు. అదే గుడిసెల్లో ఉంటూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ భార్య పిల్లల్ని ఇంటికాడ వదిలేసి వీళ్ళను స్కూల్లో జాయిన్ చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వచ్చి మొత్తానికి ఒక 20 ప్లాట్లు కొనేసారు. నేను మొన్న వెళ్ళిన తర్వాత చూస్తే కళ్ళు తిరిగిపోయాయి నాకు. వాళ్ళ ఇల్లులు చూసి నా కళ్ళు బయలు గమ్మిపోయాయి. అంత పెద్ద బిల్డింగులు కట్టుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. నాకు అనిపించింది, మొదటివాడు మొదటివాడు అవుతాడనేటువంటి విషయం నిన్నటి రోజున నేను కళ్ళారా చూశాను. ఆ ప్రజలను అస్సలు వాళ్ళ బిల్డింగులు ఎప్పుడో మన విశ్వాసులు పాతోళ్ళు ఉన్నారు అక్కడ మందిరంలో, వాళ్ళు కూడా కట్టుకోలేదు, అంతా చక్కగా కట్టుకున్నారు. ఆ ఇళ్లలోకి వెళ్ళి నేను తిరిగి చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేసింది. అప్పుడే చెప్పాను నేను, మిమ్మల్ని ఆశీర్వదించినంతగా దేవుడు ఎవరిని ఈ ప్రాంతంలో ఆశీర్వదించలేదని చెప్పాను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారు తెలుసా? మౌనంగా ఉంటారు, చెప్తే పని చేస్తారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. వాళ్ళ పని ఏంటో వాళ్ళు వెళ్తారు. సంవత్సరానికి 15 సంచులు బియ్యం తెచ్చిస్తారు నాకు, 15 గోతాలు, కింట కందిపప్పు, బియ్యం, ఇవన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళు నాకు. ఎవరు తెచ్చినా తేకపోయినా వాళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా ఏ విషయంలో వెనకాడరు. వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం వేసింది. దేవుడు నేను అనుకున్న నా పనికి తగిన ఫలము దయచేశాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరు నాతో కలిసి మాట్లాడారన్నా, మీరు ఆ రోజు మాతో మాట్లాడి కూర్చొని చిన్న మీటింగ్ పెట్టి మాతో మాట్లాడి ఉండకపోయి ఉంటే ఈరోజు మేము ఇలాంటి ఇల్లులు కట్టేవాళ్ళము కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేవంటి మాట ఏంటంటే, ఒక సేవకుని మాటను నువ్వు జాగ్రత్తగా వినాలి. నీ స్థితి మారాలంటే
నీ బ్రతుకు మారాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే సేవకుని నోట నుండి వచ్చు ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పిల్లలందరూ అనే మాట ఏంటంటే, మా అన్న మా మామకి ఉండి ఉంటే నేను చూడంగానే, ఈ ఇల్లులు చూడంగానే ఇంకా ఆనందపడేవాడేమో అనేవాడు. ఎందుకంటే మొట్టమొదటిగా అక్కడ ప్లాట్ కొన్న వంటి వ్యక్తి లేడు. ఇప్పుడు అక్కడ చనిపోయాడు. అతను చనిపోయాడు. ఆ విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని నాతో చెప్పారు. అతను కూడా ఉండి ఉంటే ఈరోజు ఎంత సంతోషపడేవాడో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇల్లులు తిరిగి జాతకాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇల్లులు తిరిగి జాతకాలు చెప్పేవాడు. ఇల్లు బాగున్నా ఆ ఇంట్లో దోషం ఉంది అనేవాడు ఆ చనిపోయిన ఆయన. ఈ గోడను పగలగొట్టాలి, ఆ మూల పెరిగింది అది పగలగొట్టాలి, ఇలాంటి పనికిమాలిన ఎన్నో పనులు చేశాడంట. అతను చేసి ఎన్నో డబ్బులు లాక్కునేవాడు. లాగటం, తాగటం, తిరగటం. అలాంటి వ్యక్తి ప్రభువుని నమ్మి మారు మనసు పొందిన తర్వాత వాళ్ళ సైన్యం 50-60 మంది ఉన్నారు. వాళ్ళందరినీ మందిరానికి నడిపించాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ ఆశీర్వదించడం నా కళ్ళారా చూసి నేను సంతోషపడ్డాను. ఆ విధంగా మన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ రీతిగా దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళను కూడా ఆ రీతిగా ప్రభు ఆశీర్వదించాలి. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ దిశగా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చెప్పాడు. అందుకని మన దేవుడు ఎవరై అంటే మనలను సంరక్షించే దేవుడు, మన మీద శ్రద్ధను వహించిన వంటి దేవుడు. మరొక మాట లూకాసు వార్త 12వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 12వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. 12వ అధ్యాయం 6వ వచనం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడిను కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట అది. ఇక్కడ ఏంటయ్యా అంటే దేవుడు నిత్యము మనలను, చెప్పాలి, దేవుడు మనలను నిత్యము జ్ఞాపకములో ఉంచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడేమో దేవుడు నిన్ను పడిపోకుండా సంరక్షించాడు, ఇక్కడేమో నిన్ను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు అంటున్నాడు కదా. ఒక్కటి కూడా చెప్పండి, ఏమన్నాడు ఆయన? ఒకటైనను కూడా దేవుని ఎదుట మరవబడదు. ప్రైజ్ ద లార్డ్. తల్లి తన బిడ్డను మరిచిన దేవుడు మనల్ని ఎప్పటికీ మరచిపోడనే మాటకి నిదర్శనం ఈ వాక్యం. దేవుడు ఎప్పుడు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. అప్పుడప్పుడు మీరు అంటారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని అనుకుంటుంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడండి. పొరపాటున కూడా దేవుడు మర్చిపోడు. ఒకవేళ నీ జీవితంలో దేవుడు మర్చిపోయాడు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అది నీ అజ్ఞాతలో ఉంటూ, అనాలోచనలో ఉంటూ ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభు వారు చెప్పారు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడేను కదా, అయినను వాటిలో ఒక్కటైనను మరవబడలేదు. పొరపాటున కూడా దేవుడు మనల్ని మర్చిపోతాడా? చెప్పండి, మర్చిపోతాడా? ఏంటండి? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే దేవుడు నిత్యము జ్ఞాపకము
చేసుకునేవాడు. మనల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. మన స్థితిగతులన్నీ దేవునికి తెలుసండి. ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనం ఎప్పుడు బాగుపడాలో ఆయనకు తెలుసు. కానీ మనం ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడు కూడా ఆయన పాదాలు విడిచిపెట్టకూడదు. ఎప్పటికీ ఆయన పాద సన్నిధిని విడిచిపెట్టకూడదు. భార్య తప్పు చేసింది అనుకోండి, భర్త తప్పు చేశాడు అనుకోండి, భర్త కళ్ళతో చూశాడు, చూసిన తర్వాత నాకు అవసరం లేదు వెళ్ళిపోమని అనేస్తాడు. వెళ్ళిపోమన్నప్పుడు భార్య ఏం చేస్తుందంటే, నాకు తెలిసి తెలియక చేశానండి, తప్పు అయిపోయింది, నన్ను క్షమించి ఇంక మీదట ఎన్నడూ ఇలాంటి పని చేయనని గట్టిగా కాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆమె కాళ్ళు పట్టుకొని కన్నీటితో ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్లను చూసిన భర్త కరిగిపోయి చేసిన తప్పును మరిచిపోయి ఆమె మీద ప్రేమను పంచుకొని తిరిగి చేర్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మనిషి తెలివి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు శ్రేష్ఠుడు. మంచి చెడ్డలను వెరిగిన వాడు మనుష్యుడు. అందుకని యేసే అన్నాడు, పక్షుల కంటే మీరు, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. నేను ఈ మధ్య ఒక చోటుకి వెళ్ళాను. భర్తను పట్టుకొని కొడుతున్నారు. భర్తను పట్టుకొని కొడుతూ ఉంటే భార్య వెళ్ళింది, అడ్డం వెళ్ళి ఎడిపించింది. ఎందుకు కొడుతున్నారు, ఏంటి సంగతిని వాళ్ళు చెప్పారు. ఇట్లా పరిస్థితి అని చెప్పి అన్నారు. అసలు సంగతి భార్యకు తెలిసిన తర్వాత భార్య ఏం చేస్తుంది చెప్పండి? వీడు పనికి మాలినాడు, వీడంత దరిద్రుడు మరొకడు లేడు, ఈయన ఇంకా బాగా చెప్పండి కొట్టండి అనే భార్య లేరా? ఆమె ఏమని తెలుసా? నా భర్త మొగోడండి, ఆయన ఇష్టం, ఆమెకు బుద్ధి లేదా అనింది. ఎందుకని ఆ మాట అనిందంటే తన భర్తను కాపాడుకునే దాని కొరకు ఆ మాట మాట్లాడింది. ఇంట్లో సంగతి వేరులేండి, తర్వాత ఉంటుంది అది. బయట ప్రజల్లో తన భర్తను కాపాడుకోవాలని విలువగా మాట్లాడింది. ఎదుటి వాడిదే తప్పని తన భర్తను ఇడిపించుకొని వచ్చిన తర్వాత ఇంట్లో తీసుకొచ్చి బుద్ధి చెప్పింది. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. లోకాశలు ఉన్న మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా ఏం చేస్తాడు? నాకు అవసరం లేదని విడాకులు ఇచ్చేసి తరిమేస్తారు. నువ్వు దేవుని సన్నిధికి దూరం అయి ఉన్నావని ఆయనకు తెలీదా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆయనకు తెలీదా? నువ్వు చేసే నేరాలు, పాపాలు ఆయనకు తెలీదా? ఆయనకు తెలిసినా కూడా నిన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద ఇంకనూ చెప్పండి జాలి చూపిస్తున్నాడు. అయినను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇంకా నా దగ్గరికి వస్తాడేమని. యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట 7వ వచనం కూడా చూడండి, అక్కడ కూడా ఒక మాట కనిపిస్తుంది. మీ తల ఎంటుకలన్నీ మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అక్కడ కూడా అదే మాట చదివాం కదా. తల వెంట్రుకలు చెప్పండి, తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. చెప్పండి ఏమన్నాడు ఆయన? అన్నీ లెక్కించబడి ఉన్నాయి. ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ కూడా అన్నీ లెక్కించబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభైన వంటి యేసుక్రీస్తు వారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. మన దేవుడు ఎవరయ్యా అంటే, నువ్వు మరిచిన ఆయన మరవని దేవుడు. యెషయా గ్రంథంలో మనకు ఆ మాట ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను
కరుణింపక ఉండునేమో కానీ నేను నిన్ను మర్చిపోను. ఒక ఆమె 3 పిల్లలు ఏం చేసిందంట? చంపేసింది. అసలు ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంత ముద్దుగున్నారండి. భర్తను పిల్లల్ని చంపాలని ప్లాన్తో ఉంది, కానీ భర్త తప్పించుకున్నాడు, పిల్లలు చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఊస లెక్క పెట్టుకుంటుంది. ఎక్కడ? కాటక్కుడు లోటా సాంబార్. మనుష్య జీవితం ఎలా ముగిస్తుందో ఎవరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఆయన రైతు పని చేసేవాడు. రైతు అండి, పొలాలు వేసాడు, అప్పు అయిపోయింది. 5 లక్షలు అప్పు అయితే అప్పు తీర్చుకునే దానికి సోమతి లేకపోతే నా వల్ల కాదని పురుగు మందు ఆగి చచ్చిపోదామని చెప్పి పురుగు మందు ఆగేసాడు. ఈయన్ని కాపాడటానికి మరలా ఏం చేశారు? 12 లక్షలు అప్పు పెట్టారు. మరలా 5 లక్షలు అప్పు తీర్చుకోవటానికి చేత కాకపోతే మందు దాగి చచ్చిపోతాను మందు దాగిన వాడిని 12 లక్షలు ఖర్చు పెట్టి వాడిని బ్రతికిచ్చారు. 12 + 5 ఎంత? అసలుకే మోసం రా బాబు అంటే వీళ్ళు ఎసురు పెట్టారు. మరలా ఏదో కాన కష్టంగా 5 లక్షలు అప్పు తీర్చుకుందాంలే అని చెప్పి అనుకొని ఉండి 12 అప్పు అయ్యేదా? చెప్పిన మాట విని దేవుని సన్నిధిలో ఉంటే బాగుండేది కదా. ఆదివారం ఆరాధనలో కూర్చొని ఉంటే బాగుండేదిగా. ఆదివారమే బయటికి వెళ్తేవి, యాక్సిడెంట్ అయ్యా, కాలు చెయ్యి ఇరిగే హాస్పిటల్ పాలైతే ప్రయోజనం ఏమిటి? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటి సంరక్షించే దేవుడు, రెండోది నిన్ను ఎప్పటికీ మరవని దేవుడు. ఆయన ఎప్పుడు మర్చిపోడు. మరొక మాటను దయచేసి మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యం చక్కగా తెలియచేయబడుతున్న మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రి వాటిని 26వ వచనంలోనే ఉంది. నేను చెప్పేదాకా మీరు కొంచెం ఆగితే ఆ తర్వాత మీరు ఏమైనా చదవచ్చు. 2 బండ్లు స్పీడ్గా వచ్చాను, ఎదురుగా ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, బండ్లు పాడైపోతాయి, బండి మీద కూర్చున్న వాళ్ళు కూడా. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. కింద పడ్డ తర్వాత పాట పాడుకోవాల్సి వస్తుంది. అతి సుందరుడా మనోహరుడా, ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. పడకముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరై అంటే, నిత్యము మనలను పోషించే దేవుడు. మనల్ని పోషించే దేవుడు. ఏ కొరత చేయడండి, ఏ కొరత చేయడు. ఎందుకు ఈ మాట అంటుంటానంటే, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాబట్టి. మీరు శ్రేష్ఠులైన మనుషులు, దేవునికి స్వాస్థ్యమైన వంటి జనం, సొత్తు అయిన ప్రజలు మీరు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటి సంరక్షించే దేవుడు, రెండోది నిత్యము జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, మూడోది నిన్ను పోషించే దేవుడు, పెంచి పోషించే దేవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట మొదటి నుంచి మనం చూద్దాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి అయినను నా పరలోకపు తండ్రి అని చదవాలి.
వాటిని కాదు, నన్ను. అటు చెప్పు. అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, చదవబడిన వంటి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నాడు. ఏమని? మన దేవుడు ఎవరంట? ఆకాశ పక్షులు ఉన్నాయి, ఏంటండి, జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, రకరకాలన్నీ ఉన్నాయి. అయినను ఆయనే మనల్ని పోషిస్తాడు. మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు మనము చూడాలి. ప్రైజ్ ద లార్డ్. ఓ తల్లికి 3 బిడ్డలు. ఆ తల్లికి జ్వరం వచ్చి మంచాన్ని పడింది. చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక స్తోమత లేక విషజ్వరము ద్వారా ఆమె మంచాన పడింది. ఈ చిన్నపిల్లలు తల్లి చుట్టూ చేరి ఏడుస్తున్నారు, కన్నీటితో ఏడుస్తున్నారు. అమ్మా, మాకు ఆకలేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం, ఈ ఆకలికి చచ్చిపోయి తట్టుకున్నాం చెప్పి ఆ తల్లి దగ్గర ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఏమని తెలుసా? ఎక్కడో అరణ్యములో ఉన్న ఏలియా యొద్దకు ఆహారము తీసుకొని కాకులు అక్కడికి వస్తాయి. ఈ తల్లి అన్న మాట ఏమిటి? ఆ పిల్లలకి లేచి అన్నం వండే స్తోమత లేదు, వండేదానికి ఇంట్లో ఏమీ లేదు, పేద కుటుంబం, భర్త లేడు, 3 పిల్లలు పోషించాలి. జ్వరంతో మంచాన పడిన ఈమె ఆ పిల్లల ఆకలితో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో తల్లి అంటుంది, ఏలియాకు ఆహారం కాకుల ద్వారా పంపించిన దేవుడు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తాడు అని చెప్పి ఆ తల్లి పిల్లలకు చెప్పింది. చెప్పిన తర్వాత ఆ పెద్ద పిల్లవాడు ఏం చేశాడు తెలుసా? వాడు వెళ్ళి అమ్మ చెప్పిన మాటను బట్టి వాడు ఆకాశం వైపు అట్లాగే చూస్తున్నాడంట. అట్లే ఆకాశం వైపు చూస్తున్నాడు. ఈ వచ్చిపోయే వాళ్ళందరూ ఆ పిల్లోడిని చూస్తున్నారు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చీకటి పడింది. ఆ తర్వాత వారు ఉన్న ఇంట్లో తప్ప మిగతంతా కరెంట్ ఆగిపోయింది. అయినా చూస్తూనే ఉన్నాడు. చూస్తూ అట్లాగే ఉన్నాడు. తెల్లారిపోయినా అట్లాగే చూస్తున్నాడంట. ఈ ప్రజలందరూ వచ్చి గుమ్ముకూడారు. ఈడేంటి ఆకాశం వైపు చూస్తున్నాడు, ఏమైంది అని చెప్పి ఈ ప్రజలందరూ గుమ్ముకూడి ఆకాశం వైపు చూస్తుంటే నక్షత్రాలు తప్ప ఏమీ కనపడట్లేదు. ఎందుకు చూస్తున్నావురా బాబు అని అడిగితే మా అమ్మ చెప్పింది, కాకులు ఆహారమును తీసుకొని వస్తాయి, అవి మమ్మల్ని పోషిస్తాయి, మా ఆకలిని తీరుస్తాయని మా అమ్మ చెప్పింది. ఏలియాను పోషించిన కాకులు మమ్మల్ని కూడా పోషిస్తాయి. ఎంత విశ్వాసం అండి ఆ పిల్లలకి! మీ పిల్లలు అలా ఉంటారా? ఉన్నారా ఇలాంటి పిల్లలు మీకు? సెల్ ఫోన్ చేతిలో ఉండాలి 24 గంటలు, టీవీ సీరియల్ ఉండాలి. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంత విశ్వాసంలో మీ పిల్లల్ని పెంచుతున్నారా? మీ పిల్లల్ని ఎంతమందిని ఈరోజు మందిరానికి తీసుకొచ్చారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్. ఆ పిల్లడు అలాగే చూస్తూ ఉంటే అందరూ వచ్చి చూశారు. ఒరే, ఈడేదో పిచ్చోడు లాగుంది, మెంటలోడు లాగా ఉన్నాడు, వీడు అట్లే చూస్తున్నాడు, వీడితో మనకి ఎందుకని అందరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారేసరికి ఆ పట్టణానికి మేయర్ అతను ఏం చేస్తున్నాడంటే ఒక కుక్క పిల్లని పట్టుకొని శుభ్రంగా వస్తూ ఉన్నాడు. ఎక్కడికి? వాకింగ్కి వస్తున్నాడు. వాకింగ్కి వస్తూ ఆ పిల్లని పలుకరించారు. అబ్బాయి, ఏంట్రా చూస్తున్నావు, ఏ సంగతి అని అన్నాడంట. ఏం లేదండి, మా అమ్మ ఇంట్లో పండుకొని ఉంది, కాకులు ఆహారం తీసుకొని వస్తాయని చెప్పి అనింది, అందుకని ఆ కాకులు ఆహారం తీసుకొని వస్తాయి, వాటి కొరకు నేను చూస్తున్నాను.
మా ఆకలి తీస్తాయి అనేసరికి ఆ మేయర్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి గ్రహించి ఆ పిల్లోని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లి జ్వరంతో వణికిపోతూ బాధపడుతుంది. మిగతా పిల్లలు కన్నీటితో ఏడుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పిల్లల్ని తల్లిని చూసినటువంటి ఈ వ్యక్తి చలించిపోయి వెంటనే 180 ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి వెంటనే ఈమెకు ఉన్నతమైన ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తల్లిని హాస్పిటల్లో జాయిన్ చేశాడండి. ఆ తర్వాత ఈ పిల్లలకి ఒక హోటల్ నుంచి బిర్యానీ బుక్ చేసి తీసుకొచ్చి ఈ 3 పిల్లలకి కడుపు నిండే తట్టు ఆ తండ్రి అన్నం పెట్టాడు. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. వారి విశ్వాసము, వారి నిరీక్షణ సన్నగిలిపోలేదు. వారు చేసిన ప్రయాస, వారి ప్రార్థన జీవితం, తల్లి చెప్పినటువంటి మాట, ఆ మాటను బట్టి కనిపెట్టినటువంటి ఆ కుమారుని యొక్క ఆశను పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చాడు. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ స్థితి ఎలా ఉంది? అలాంటి పరిస్థితి నీకు ఎదురైతే నీ పిల్లలు ఆ స్థితిలో నిలబడగలుగుతారా? చెప్పండి, నిలబడగలుగుతారండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను నిరీక్షణతో ఎదురు చూశాడండి. ఒక గొప్ప అధికారి వచ్చి ఆ తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత ఖర్చు పెట్టి ఆయనే చూపించి ఆ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటని తెలుసుకొని ఓ చక్కటి ఇల్లు కట్టించి ఆమెకు పనిని చూపించి ఆ కుటుంబాన్ని నిలబెట్టగలిగాడు. మన దేవుడు ఎవరండి? ఎప్పుడూ మరిచిపోయేవాడు కాదు. మరిచిపోయాడనే మాట నీ నోటికొస్తే నీ అంత మూర్ఖుడు లేడు అని సంఘంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, ఏం మేలు చేశాడు అనే నీ నోటి నుండి ఇట్లాంటి మాటలు రాకూడదు. మన దేవుడు ఎవరో? పడిపోకుండా నిన్ను సంరక్షించే దేవుడు. రెండోది, నిత్యము నిన్ను జ్ఞాపకము చేసుకునేవాడు. మూడోది, ఆయన నీ ఆకలి, చెప్పండి, నీ ఆకలిని తీర్చగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒంటరిగా ఉన్న ఆమెను, 3 పిల్లలను పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని పోషించిన వాడు మిమ్మల్ని పోషించలేడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా జీవితంలో ఉన్న రోజు అలాగే ఉంటాం, లేని రోజు కూడా అలాగే ఉంటాం. ఉన్నా అలాగే ఉంటాం, ఏమీ లేకపోయినా కూడా అలాగే ఉంటాం. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి ఇంట్లో ఈరోజు బియ్యం లేవు, ఉప్పు లేదు, కారం లేదు, మిరపకాయలు లేవు, తినడానికి ఏమీ లేవు, సహాయం చేయమని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి దేవుడు నాకు పెట్టలేదు. నా దేవుడు ఎవరో? నన్ను పోషించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, చివరిగా మరొక మాట, కీర్తనల గ్రంథము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, 84వ కీర్తన 3వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. కొట్టాల గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? ఏదో ఒక పేరు పెట్టండి. సీమిడి ముక్కోడో, దబిడి దిబిడు, ఏదో ఒకటి చెప్పండి, ఎవరో ఒకటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరయ్యంటే ఆశ్రయమైన దేవుడు. ఆలోచన చేయాలి.
ఆశ్రయమునిచ్చిన దేవుడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. బైబిల్లో ఒక మాట రాస్తుంది, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుషులకు ఇళ్ళు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుని తలవాల్చుకున్నట్టుకు స్థలము. అందుకని ఎక్కడ వాల్చాడైనా? అంత పుణ్యాత్ములం మనం. ఏంటండి? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుషులకు ఇళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ ఏమీ తినటానికి ఉన్నా లేకపోయినా ఇది మాత్రం మానరావు. దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని పాదాలు చెంతకు చేరండి. ఆశ్రయమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఎవరి జోలికి పోబాకండి. ఏంటండి? ఓటేయండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి, ప్రశాంతంగా భార్య పిల్లలతో ఉండండి. మనకెందుకండి రాజకీయాలు? నా అంత పిచ్చోడు మరొకడు ఉండడు. అన్నీ మడతేసి పక్కన పెట్టి ఇది ఇక్కడ సేవ చేసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. రాజకీయం అంతటిని పక్కన పడేసి మడతేసి పక్కన పెట్టి నోరు మూసుకొని ఇది సేవ చేసుకుంటున్నాను. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు బాగు లేవు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవరిని ఎక్కడ లేపేస్తాడో తెలియదు. బైబిల్ రాసి ఉంది కదా, ఒకరిని ఒకరు చంపుకునే రోజులు ఇవి. ఉగ్రత దినం, దుర్దినాలు. నీ మీద నీ భార్య పిల్లలు ఆధారపడి ఉన్నారు, నీ మీద నీ భర్త నీ పిల్లలు ఆధారపడి ఉన్నారనే సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు. అది గుర్తించగలిగిన వాడు జాగ్రత్తగా మెలుకు కలిగి ఉంటాడు. దెబ్బ పడ్డ తర్వాత ఎవడు ఏమీ చేయలేం. దెబ్బ పడకముందు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే మనకు ఆశ్రయమైన వంటి దేవుడు. ఆశ్రయముగా ఆయన నీకు ఉంటాడు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క మందిరం. 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆశ్రయమైన దేవునికి మనం ఏం చేయాలంట? నిత్యము ఆయనను స్తుతించాలి. అందుకని మత్తయి సువార్తలో ఆ మాట చెప్పాడు. 10వ అధ్యాయం 31వ వాక్యం, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకలు కంటే శ్రేష్ఠులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని శ్రేష్ఠులమైన మనల్ని దేవుడు ఏం చేస్తాడు? నేలన పడకుండా సంరక్షిస్తాడు. సంరక్షించేదానికి నీ మీద ఆయనకు శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది, నీ మీద జాలి దయగలిగిన వంటి దేవుడు. నువ్వు పడిపోవటం ఆయనకి ఇష్టమో లేదు. ఒకవేళ పడిపోయినా ఆయన ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? ఆయన లేపుతాడు, లేపి నిన్ను నిలబెట్టగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. రెండో మాట ఏంటి? దేవుడు నిత్యము జ్ఞాపకము చేసుకుంటాడు. మర్చిపోడు ఆయన, ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు మర్చిపోయి ఆదివారం సోమవారం ఆదివారం చేస్తుంటావు, కానీ దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. మూడో మాట ఏంటి? చెప్పండి, మనల్ని దేవుడు పోషిస్తాడు. దేశానికి కరువు వచ్చినా, రాజ్యాలు తలకిందులైనా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పోషిస్తాడు. పోషించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత మాట ఏంటి? ఆశ్రయమైన దేవుడు. ఆశ్రయించాలి అంటే ఎక్కడ ఉండాలి? దేవుని బలిపీఠం వద్ద నీవు నివాసము చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. అయితే నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దేవుని బలిపీఠం వద్ద ఉండాలి.
అక్కడ నువ్వు ఉంటే నీకు ఆశ్రయమైన దేవుడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో నువ్వు ఉంటే ఆయనకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. నా జీవితాన కురిసేనే నీ కృపామృతం, నా జీవకో మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. గట్టిగా 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 చప్పడు కొడుతూ మనసారా ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు ప్రతి గురు హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలించున్నట్లు నేలన పడిపోకుండా సంరక్షించే దేవుడు ఆయన మన పక్షమున ఉన్నాడు. నిత్యము ఆయనను జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఎప్పుడూ మర్చిపోడు, మరవని దేవుడు. నీవు ఆయన మర్చిపోతావేమో కానీ ఆయన నిన్ను మర్చిపోడు. నిత్యము పోషించే దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలు కూర్చుకోవటానికి, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటన్నిటికంటే నువ్వు శ్రేష్టమైన వాడవని దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఈరోజు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, నీ కుటుంబంలో, నీ భార్య ఎదుట, నీ భర్త ఎదుట, నీ పిల్లల ఎదుట నువ్వు ఎలాంటి వాడవు, ఎలాంటి దానవై ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. పోషించే దేవుడే నీకు ఆశ్రయముగా ఉంటాడు. అందుకని నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసం, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలం, మనకు నివాసాలు. కానీ యేసయ్య తల ఎక్కడ వాల్చాడు? సిలువలో. అందుకని యేసయ్య అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేక సిలువలో మరణించారు. ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా నీ ప్రవర్తన, నీ పద్ధతులు, నీ అలవాట్లను మానుకొని శ్రేష్ఠుడైన వాడిగా బ్రతుకు. శ్రేష్టమైన దానిగా నీవు బ్రతుకుతూ దేవుని సన్నిధిలో సాక్షిగా జీవించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన తోడుని నడిపించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాచి కాపాడినందుకు స్తోత్రాలు నైనా. మార్గాల్లో, ప్రయాణాల్లో, పని పట్లలో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన మాసం అంతా మీ దయగలిగిన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఈ నెల యొక్క చివరి పునరుద్ధాన దినం మందు మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంత సమకూర్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సావుకునికి ఇంకను చక్కటి ఆరోగ్యాన్ని, కృపను మీరు సమృద్ధిగా అనుగ్రహించి సంఘ క్షమాభివృద్ధి కొరకు ఇంకా అనేకమైన సత్యాలను మీరు బయలుపరిచి మాట్లాడించి సహాయమును చేసి కృప చూపించమని, ఇంతవరకు ఆరాధన అంతట్లో తోడుండి నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దయచేసి